హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో వీడియో వచ్చేసి అయితే మా చిన్న కోసం ఎగ్ రైస్ చేస్తున్నాను. చిన్నపిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు కదా. సో అలాగని చెప్పేసి అయితే మా చిన్నకి ఇక్కడైతే నేను ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చాలా వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మా చిన్నోడైతే అక్కడ ఆడుకుంటున్నాడు అని చెప్పేసి అయితే నేను ఇక్కడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసిన. మీలో ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి, ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మనకు ఛానల్లో అయితే కొన్ని కుకింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడైతే ఎగ్ని ఇట్లా బీట్ చేసుకుంటున్నా పెనంలో కొంచెం ఘీ వేసిన, అది కొంచెం వేడైన తర్వాత ఎగ్ వేసేస్తున్నాను అనమాట. దీన్ని కొంచెం ఇట్లాగే కలపకుండా కొంచెం 1 మినిట్ అలా ఉండనివ్వాలన్నమాట. అందులో కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నా, జస్ట్ అది ఎగ్కి టేస్ట్ రావడానికి. మళ్ళీ రైస్ వేసిన తర్వాత మళ్ళీ దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను అన్నమాట. సో చూడండి మీరు ఇక్కడ ఇలా అయినప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. అప్పుడే ముక్కలుగా అక్కడక్కడ తింటుంటే తగులుతుంటాయి అన్నమాట వాళ్ళకి. నేనైతే ఇక్కడ ఎగ్ వేసిన కదా, ఆ స్పూన్తోనే కలిపేస్తున్నా, మర్చిపోయి వీడియో తీస్తున్నా కదా. సో అదనమాట. ఇక్కడైతే పసుపు వేసుకుంటున్నా. పసుపు కొంచెం లైట్గా కారం, పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి కొంచెం లైట్గా తినిపించాలి, కారం అలవాటు చేయాలి. సప్పగా తింటే ఇంకా ఎప్పుడు వాళ్ళు లైఫ్లో కూడా కారం తినలేరు, చాలా ఇబ్బంది అవుతుంది మనకి ఫ్యూచర్లో అనమాట. అందుకని చెప్పేసి అయితే మా చిన్నోనికి అయితే నేను కారం అయితే కొంచెం అలవాటు చేసేసిన. ఇప్పుడైతే మా చిన్నోనికి 23 months రన్నింగ్ అవుతుంది. వాడికి సపరేట్గా ఫుడ్ చేయడం అయితే ఆపేసాను ఈ మధ్య. ఎందుకంటే మేము తింటున్నదే వాడికి తినిపిస్తున్నా. ఎందుకంటే కారం కొంచెం అలవాటు చేయాలి కదా వాళ్ళకు కూడా. అప్పుడప్పుడు కిచిడి చేస్తూ ఉంటా, వెజిటేబుల్స్ కిచిడి. అప్పుడప్పుడు ఇలా ఎగ్ రైస్, అలాగే కొంచెం రాగి, ఫ్రూట్స్ అవన్నీ అన్నమాట. ఇక వాడి డైట్లో చిన్నపిల్లలకి చాలా మెయిన్ కదా, చాలా ముఖ్యమైనవి అవి. సో వాళ్ళకి ఎంత మంచి ఫుడ్ పెడితే అంత బాగుంటారు అని చెప్పేసి అయితే నా ఫీలింగ్. మా చిన్నోడైతే పండుకున్నాడు, అందుకని చెప్పేసి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వచ్చింది. లేకపోతే నాకు అసలు ఏ పని కానివ్వడు నాకు. ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కుకింగ్ వీడియోస్, అలాగే ఇలా డైలీ వ్లాగ్స్, ట్రావెలింగ్ వీడియోస్, ఇలా అన్నీ వస్తుంటాయి. అలాగే మా బంజారాలో కల్చర్ ఎలా ఉంటుందో అలాంటి వీడియోస్ కూడా వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి చూస్తున్న వాళ్ళు.
సో ఇక్కడైతే ఎగ్ అయిపోయింది కదా, దాంట్లో అయితే రైస్ వేసేసాను. కొంచెం ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలిపేస్తున్నాను అనమాట. సో మనమైతే ఎగ్లో వేసినాం కదా సాల్ట్, ఇప్పుడు రైస్కి సరిపడా వేస్తున్నాను అనమాట. అదేంటో ఫ్రెండ్స్, మా చిన్నోనికి ఎంత మంచిగా చేసి పెట్టినా ఎందుకో పిల్లలు అసలు అందరు అంతేనో మరి మా చిన్నోడే అంతేనో తెలియదు నాకు, కానీ అసలు ఎంత హెల్తీ ఫుడ్ పెట్టినా సతాయిస్తాడు ఫుడ్ అనగానే. ఇక్కడైతే రైస్ అయితే అయిపోయింది. ఇక ఏదో అలా కింద మీద పడైతే తినిపించేసిన. చూడండి మీరు వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా, మీకు కూడా అర్థమవుతుంది. అలాగే మా చిన్నోడు కూడా కొన్ని రైమ్స్, కొన్ని ఫ్రూట్స్ నేమ్స్, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అలాంటివి నేర్చుకున్నాను అన్నమాట. అప్పుడు ఎంత పెద్దోడు అయిపోతున్నాడా అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నాకు. సో అదన్నమాట. ఇక్కడైతే రైస్ అయితే వేసుకుంటున్నాను. మా చిన్నోనికి మాటలు కూడా చాలా తొందరగానే వచ్చినాయి ఫ్రెండ్స్. 13 మంత్స్ 14 మంత్స్లో అయితే మా చిన్నోనికి ఇట్లా చిన్న చిన్న మాటలు డాడీ మమ్మీ అలా అనడం, మామ అలా అనడం అయితే వచ్చేసినాయి అనమాట. ఇక అప్పటి నుంచి ఇప్పుడైతే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా మీరు ఏదున్నా పిల్లలకి మాటలు లేట్ కావడం దానికి కారణాలు ఏంటంటే వాళ్ళతో మాట్లాడకపోవడం, అది రీజన్ అన్నమాట. వాళ్ళకి తొందరగా మాటలు రాకపోవడానికి. ఏదున్నా మీరు చిన్నపిల్లలతో మాట్లాడాలి. ఏదున్నా ఇప్పుడు మనతో పెద్దవాళ్ళు ఉంటే, మన తోటి వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎట్లా మాట్లాడతాం అట్లా మాట్లాడాలన్నమాట. అప్పుడే వాళ్ళకి మాటలు తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మా చిన్నోడితో నేను అలాగే మాట్లాడేదాన్ని. సో అందుకని చెప్పేసి అయితే చిన్నోడికైతే తొందరగా మాటలు వచ్చేసినాయి. రైస్ అయితే ఇక్కడ అయిపోయింది, ఇంకా తినిపించడమే. చూపిస్తున్నాను మీకు ఇక్కడ. నిన్న తీసిన వీడియో ఇది, ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. చూడండి మా నాటి బాయ్. ఇప్పుడు దాన్ని చూసి ఫుడ్ చూడంగానే ఏడుపు వస్తుంది అన్నమాట. ఏంటో ఈ పిల్లలు. కానీ ఆ ఏజ్ ఇంకా తిరిగి రాదు కదా. సో ఏదున్నా ఎంజాయ్ చేసుకుంటూ చేయాలన్నమాట. అన్నీ ఫీల్ అవ్వకుండా, అంటే అన్నిటినీ మంచిగా ఫీల్ చేసుకుంటా, మంచిగా ఎంజాయ్ చేసుకుంటా చేస్తే ఏ పని కూడా బోర్ కొట్టదు అనేదైతే నా ఫీలింగ్. అక్కడ చూసిర్రమ్మ చిన్నోడైతే అది పీసు గిన్నెలు కడిగే పీస్ ఉంటుంది కదా, దాన్ని ఒక బాక్సులు ఉండేది పక్కన పెట్టిన వేసి తీసుకొని దాంతో ఆడుతుండు. ఎన్ని బొమ్మలు ఉన్నా ఇలాంటివే కావాలి పిల్లలకి. సో చూస్తుర్రా, ఇక్కడ ఫుడ్ని చూడంగానే ఏడుపు వస్తుందన్నమాట. ఇక్కడైతే నేను కొన్ని రైమ్స్ పెడుతున్నా. చూసారా, ఇక్కడైతే మా చిన్నోడైతే రైమ్స్ చెప్తుండు కొన్ని. అలాగే ఏబిసిడీలు, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అలాంటివి చెప్తున్నాడు. సో ఇలాంటి వీడియో మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. తప్పకుండా ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, కన్ఫామ్గా చేస్తాను నేనైతే. ఇక్కడైతే జానీ జానీ ఎస్ పప్పా అనేసి అయితే ఆ రైమ్స్ చెప్తుండ అనమాట.
ఓపెన్ యువర్ మౌత్ అంటే హా 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 అని క్యూట్గా చెప్తాడు అనమాట. ఇక్కడ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అది ఇంకొక రైమ్స్ అనమాట, అన్నీ చెప్పేసిండు. ఇలా ఎంకరేజ్ చేస్తే ఇంకా పిల్లలు ఇంకా చాలా వాళ్ళు నేర్చుకోవడానికి బాగుంటుంది కదా ఎంకరేజ్మెంట్ చేస్తే. సో చూసిర్రా, ఫుడ్ని చూడంగానే జంప్ అయిపోతుండు. వదలదని వాడికి తెలుసు, తినిపించకుండా అసలు వదలం కదా అమ్మలంటే అంతే. ఇంకా మనం తిన్నా తినకున్నా ఇక పిల్లలు తింటే మన కడుపు అయితే నిండిపోతుంది. నేను ఎప్పుడు కూడా వాడు తిన్నాకనే తింటా, ఎంత లేట్ అయినా సరే. నాకేందో అలా అలవాటు అయిపోయింది. సో నేను ఛానల్ పెట్టి కూడా చాలా డేసే అవుతుంది, అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఛానల్ పెట్టి చాలా డేసే అవుతుంది కానీ వీడియోస్ పెద్దగా పెట్టలేను అనమాట. మధ్యలో గివప్ ఇచ్చేసిన. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఎట్లాగో ఇంట్లోనే ఉంటాం, బాబుని తీసుకుని ఎలాగో బయటికి వెళ్ళి అయితే ఏం జాబ్ చేసుకోలేం కదా. సో అలాగనేసి నేనైతే అందరు చేస్తున్నారు కదా మనం ఎందుకు చేయొద్దు అన్నట్టు మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట, రీస్టార్ట్ చేసిన. ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి నాకు కొంచెం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను, కుకింగ్ వీడియోస్ అలాంటివి అండ్ డైలీ వ్లాగ్స్. ఇంకా చిన్నపిల్లలకి ఇట్లా మా ఓన్ది ఫుడ్వి అన్నీ పెడతాను అనమాట. స్కిన్ కేర్, హెయిర్ కేర్ మిస్ కాకుండా మీరు అన్ని వీడియోస్ని చూసేయండి. అన్ని వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అన్ని వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. కింద మీద పడైతే ఇట్లాంటి తంటాలు పడాలన్నమాట తినిపించాలంటే పిల్లలకి. ఫోన్ అయితే ఎక్కువ యూజ్ చేయను నేను, ఎందుకంటే అదే అలవాటు అవుతుంది అని చెప్పేసి. మా చిన్నోనికైతే అసలు నేను ఫోన్ టీవీలో పెడతా, అది కూడా తిన్నంతసేపు పెడతా అనమాట. మళ్ళీ తర్వాత అది అక్కడ వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంకా ఫోన్ ఇస్తలేదని చెప్పేసి ఏడుస్తుండు. మీరు కూడా పిల్లలకి ఎక్కువ ఫోన్ యూజ్ చేయకండి, అలవాటు అయిపోతే ఇంకా మానడం కష్టమవుతుంది వాళ్ళకి మానిపించడం. సో అందుకని చెప్పేసి అయితే ఫోన్ ఎక్కువ అలవాటు చేయకండి. వీలైతే మాట్లాడుకుంటా అటు ఇటు తిప్పుకుంటా తినిపియండి. నేను అలానే చేస్తా. అది మాటలు వినకపోతేనే కొంచెం సేపు రైమ్స్ వేసి తినిపిస్తాను అన్నమాట. అది కూడా టీవీలో వేస్తా. సో వీడియో ఇది ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.